జీవితంలో అంతులేని కష్టాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అయితే వినండి, ఈ సృష్టిలో ప్రదోష సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు కైలాసంలో ఆనందతాండవం చేస్తాడు. ఆ సమయంలో ఒక్క చిన్న మారేడు దళం సమర్పించినా మీ జాతకమే మారిపోతుంది. కాని చాలామందికి ఆ ప్రదోష సమయం ఎప్పుడుంటుందో తెలియదు, ఎలా లెక్కించాలో తెలియదు. ముఖ్యంగా తెలియక చేసే ఆ 5 తప్పుల వల్లే పూజాఫలితం దక్కడం లేదు. ఈరోజు ఈ వీడియోలో ప్రతిరోజూ ప్రదోషకాలాన్ని సూర్యాస్తమయం ద్వారా ఖచ్చితంగా ఎలా గుర్తించాలి, గుడికి వెళ్లలేనివారు ఇంట్లోనే ఆ అద్భుత శక్తిని ఎలా పొందాలి, ఉపవాస నియమాలు ఏమిటి అనే పరమ రహస్యాలను తెలుసుకుందాం. శివ అనుగ్రహం కోరుకునేవారు ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి. ముందుగా అసలు విషయం ప్రదోషకాలం అంటే ఎప్పుడు? దీనికి పంచాంగం వెతుక్కోవాల్సిన పనిలేదు. సూర్యభగవానుడే మనకు గడియారం. చాలా సులభం. ప్రదోషకాలం అనేది హిందూ సాంప్రదాయంలో శివుణ్ణి పూజించడానికి అత్యంత పవిత్రమైన సమయం. ప్రతిరోజూ సూర్యాస్తమయానికి సంబంధించి ఈ సమయాన్ని గణిస్తారు. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే త్రయోదశి తిథినాటి ప్రదోషం చాలా విశేషమైనది. ప్రదోషకాలం అంటే ఏమిటి? ప్రదోషం అంటే పాపాలను తొలగించేది అని అర్థం. పురాణాల ప్రకారం ఈ సమయంలో శివుడు ఆనందతాండవం చేస్తాడని, సమస్త దేవతలు ఆయన్ని కొలుస్తారని నమ్ముతారు. సాధారణంగా సూర్యాస్తమయానికి 90 నిమిషాల ముందు అంటే 1 గంట 30 నిమిషాలు మరియు సూర్యాస్తమయం తర్వాత 90 నిమిషాల వరకు ఉండే సమయాన్ని ప్రదోషకాలం అంటారు. అయితే పూజాది కార్యక్రమాలకు సూర్యాస్తమయం సమయంలో దీపారాధన లేదా అభిషేకం చేయడానికి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య సమయం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. మీకు అర్థం కావడానికి ఒకరోజు సూర్యాస్తమయ సమయాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రదోషకాలాన్ని ఎలా లెక్కించాలో కింద చూడండి. ఉదాహరణ: ఒకవేళ ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు ఉందనుకుందాం. అప్పుడు ప్రదోషకాలం ఈ విధంగా ఉంటుంది. ప్రారంభం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు, అంటే సూర్యాస్తమయానికి 1.5 గంటల ముందు. ముగింపు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు, అంటే సూర్యాస్తమయం తర్వాత 1.5 గంటల వరకు. శివాలయంలో దీపారాధన లేదా అభిషేకం చేయడానికి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య సమయం సూర్యాస్తమయ సమయంలో అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. మరి గుడికి వెళ్లలేనివారి పరిస్థితేంటి? గుడికి వెళ్లలేనివారు ఇంట్లోనే ఈ అద్భుత శక్తిని పొందవచ్చు. ప్రదోష సమయంలో పరమేశ్వరుడికి ఆడంబరాలక్కర్లేదు. అభిషేకమంటే ఆయనకు మహాప్రీతి. ఇంట్లో లింగముంటే ఆ ప్రదోష సమయంలో స్వచ్ఛమైన నీటితో లేదా పచ్చిపాలతో అభిషేకం చెయ్యండి. ఏదీ లేకపోతే కనీసం మీ పూజామందిరంలో దీపం వెలిగించి ఓం నమః శివాయ అని 108 సార్లు మనసులో స్మరించండి. గుర్తుంచుకోండి, ప్రదోష సమయంలో శివుణ్ణి తాకగలిగే అదృష్టం ఒక్క అర్చక స్వామికి మాత్రమే ఉంటుంది. కాని మానసిక పూజ చేసే అర్హత మనందరికీ ఉంది. మీ మనసే లింగం, మీ భక్తే జలం. ఆ సమయంలో శివనామస్మరణ చేస్తే 1,000,000 రెట్లు పుణ్యం లభిస్తుంది. ఇక ఉపవాసం. ఇది శరీరాన్ని వేధించడం కోసం కాదు, శరీరాన్ని, మనసును శుద్ధి చేయడం కోసం. ప్రదోషవ్రతం చేసేవారు ఆ రోజు ఉదయం నుండి ప్రదోష కాలపూజ పూర్తయ్యే వరకు ఏనీ తినకూడదు. పూర్తిగా ఉండలేము అనుకునేవారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. కాని ఉడికించిన ఆహారం మాత్రం అస్సలు ముట్టుకోకూడదు. సాయంత్రం ప్రదోషకాలంలో శివదర్శనం లేదా పూజ పూర్తయ్యాక నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసం విరమించాలి. దీన్నే నక్తవ్రతం అంటారు. ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు కాలి బూడిదవుతాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. తెలిసో తెలియకో చేసే ఈ 5 తప్పుల వల్ల పూజాఫలితం శూన్యమవుతుంది. జాగ్రత్తగా వినండి. మొదటి తప్పు: నిద్ర. ప్రదోష రోజున పగటిపూట అస్సలు నిద్రపోకూడదు, అది నిషిద్ధం. రెండవది ఆహారం. ప్రదోష సమయానికి ముందే భోజనం చేయడం లేదా ఉల్లి, వెల్లుల్లి వంటివి తినడం మహాపాపం. మూడవది నందికి అడ్డం. గుడికి వెళ్ళినప్పుడు శివుడికి, నందీశ్వరుడికి మధ్యలో నిలబడి దండం పెట్టుకోకూడదు. నంది కొమ్ముల మధ్య నుండే శివుణ్ణి దర్శించుకోవాలి. నాలుగవది ప్రదక్షిణ. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు సోమసూత్రం అంటే అభిషేక జలం వెళ్లే దారిని దాటకూడదు. అర్ధప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి. ఐదవది దూషణ.
ఆ రోజంతా ఎవర్నీ నిందించకూడదు, కోప్పడకూడదు. శివ అంటేనే మంగళం, ప్రశాంతత. ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు, ఆ పరమేశ్వరుడి కరుణాకటాక్షాలు మీపై కురుస్తాయి. కష్టాలు శాశ్వతం కాదు, శివుని కృప మాత్రమే శాశ్వతం. ఈ ప్రదోషం నాడు మీరు శివారాధన చెయ్యండి, శుభాలను పొందండి. ఈ సమాచారం మీకు నచ్చితే 10 మందికి పంచండి. ధర్మం రక్షించబడుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మనతోనే ఉండండి. ఓం నమః శివాయ.